రాజ్యములను నిర్మించగలగటం, ప్రయోజనము సంఘమును నిర్మించగలగటం, ప్రయోజనము కుటుంబములను నిర్మించగలగటం, ప్రయోజనము యోసేపు వలె బుద్ధివాక్యము కలిగిన వాడై, జ్ఞానవాక్యము కలిగిన వాడై, ఒక సమయం రాబోతా ఉంది, ఈ బక్కచిక్కిపోయే ఆవులాగా దేశములు ప్రపంచములు అవ్వబోతున్నాయి, కానీ నేను మాత్రం బలిసిన ఆవులాగా ఉండాలి, దానికి కావలసిన ప్రణాళిక వేయాలి. ఎక్కడ? ప్రైమ్ మినిస్టర్ లాగా పరిశుద్ధాత్ముని అభిషేకం వాక్యపు వెలుగులో జీవిస్తే రాబోయే రోజులకు ముందుగానే తత్పరుడై వేసేటటువంటి ప్రణాళికలు కనిపిస్తుంది. దానియేలు చేసినటువంటి దేవుని రాజ్య ప్రకటన మరియు విస్తరణ. దానియేలు 11వ అధ్యాయం ఒకసారి చూడండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు 11వ అధ్యాయంలో దానియేలు రాస్తూ అంటాడు, దేవుని రాజ్యంలో వేరు వేరు రకాలైనటువంటి, దేవుని రాజ్యం కాకుండా వచ్చినటువంటి అనేకమైనటువంటి రకాల ఏలుబడి చేసేవాళ్ళు ఎలా ఉంటారు. ఈ ఏలుబడి చేసేవాళ్ళు కొందరు సంపత్తి చేత చేస్తారని, కొందరు 2వ వచనంలో సంపత్తి చేత చేస్తారు. చూడండి దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. తెలియచేస్తున్నాను ఏమనగా, చాలా పెద్ద చాప్టర్ కాబట్టి నేను వర్సెస్ ఇస్తాను, ఆ వర్సెస్ మాత్రం చూస్తూ వెళ్ళండి. 2వ వచనంలో పీఠం మీద రాజ్యం చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజుకుడు వచ్చి. చాలండి, చాలు. 2వ వచనం సంపత్తి చేత లేకపోతే ఐశ్వర్యము చేత పాలించేటటువంటి మోడల్ మనకు కనిపిస్తుంది. 3వ వచనం శూరత్వం చేత ఏలుబడి చేసే మోడల్ మనకు కనిపిస్తుంది. 6వ వచనం సంధి చేత పరిపాలించే, కోయలిషన్ గవర్నమెంట్ అంటారు దీన్ని, సంధి చేత పరిపాలించే ఒక మార్గం మనకు కనిపిస్తుంది, ఒక మోడల్ కనిపిస్తుంది. 20వ వచనంలో పన్నుల చేత, పన్నులను అధికంగా వేయటం ద్వారా పరిపాలించే ఒక మోడల్ మనకు కనిపిస్తుంది. 21వ వచనంలో ఇచ్చకపు మాటలు చెప్పి ఇచ్చకపు మాటల చేత పరిపాలించేటటువంటి ఒక మోడల్ కనిపిస్తుంది. మిత్రం అనడం అన్నమాట ఇది. దేవుడు సొమ్ము, దోపుడు సొమ్ము పంచి పాలించడం 24వ వచనంలో కనిపిస్తుంది. 28వ వచనంలో నిబంధనలకు విరోధి అయి పాలించడం గమనించవచ్చు. 36లో హెచ్చించుకోవడం ద్వారా, అతిశయించటం ద్వారా, తనను రాజుగా హెచ్చించుకోవటం ద్వారా పరిపాలించటం జరుగుతుంది. 38 విగ్రహారాధన ద్వారా పాలన. 39 విభజించటం ద్వారా పాలించటం. ఇన్ని మోడల్స్ మనకు కనిపిస్తాయి. ఈ 39 వచనాలలో దానియేలు ఇన్ని రకాలైన ప్రభుత్వాలను చెప్తాడు. కానీ తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని కూడా అదే అధ్యాయంలో చెప్తాడు. ఎవరో